ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విజయ విహార రమణమూర్తి గారు. ఈయన జై భారత్ మూవ్‌మెంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే హెచ్‌పి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తను కొంతకాలం నుంచి, చాలా రోజుల నుంచి కొన్ని సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పేసి హిందువులు, ముస్లింలు వీళ్ళంతా కలిసి ఉండాలని చెప్పేసి కొన్ని ఉద్యమాలు చేపడుతున్నారు. అసలు ఈ ఉద్యమాలు చేపట్టడానికి గల కారణాలేంటి? అతని పోరాటం ఏంటి? అతని జెండా ఏంటి? అతని ఎజెండా ఏంటి? అనేది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. నమస్తే. గురువుగారు అనాలా, అన్న అనాలా, సార్ అనాలా, ఏమనాలి మిమ్మల్ని? విజయ విహార రమణమూర్తి అంటే మోస్ట్ కంఫర్టబుల్. అసలు మీ పోరాటాలు అనేటివి దేనికోసం? ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే హిందువులు, ముస్లింలు కలిసి ఉండాలి అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటారు కదా, అది సాధ్యమయ్యే పనేనా అంటారు? అంటే సాధ్యమైంది కాబట్టి మన భారతదేశం ఇప్పటిదాకా నడిచిందండి. భారతదేశం నడిచింది హిందువులు, ముస్లింలు కలిసి ఉండడం వల్లే నడిచింది. మొట్టమొదటి నా గురించి నేను 2 మాటలు ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. నేను విజయ విహారం అనేటువంటి పత్రిక 2000 నుంచి 2005 దాకా నడిపించాను. చాలా ఫేమస్ పత్రిక. ఆ పత్రికను చదివి ఎవరైతే మా దగ్గరికి వచ్చారో అన్నీ వదిలేసుకుని అప్పటికప్పుడు ఆ రైటింగ్స్ చదివి, అంటే ఇప్పటిదాకా మేము బతికుంటామని అనుకోలేదు, అంత సీరియస్గా మా కేసులు, గొడవలు, ప్రతిరోజు ఉద్రిక్తతలు ఉండేవి. అటువంటి విప్లవకారులతోటి మేము జయభారత్ అనేటువంటి సంస్థని 2002లో ఏర్పడింది. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది. ఇవాళ జయభారత్ మూవ్మెంట్ అనేటువంటి దాంట్లో కనీసం 1 డజన్ సంస్థలు పైగా ఉన్నాయి. ఇవి మత సామరస్యాన్ని గురించి, కుల నిర్మూలన గురించి, అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ గురించి, ఎకాలజికల్ పరిరక్షణ గురించి, జంతువుల హక్కుల గురించి, ఇంకా అనేక అంశాల మీద పనిచేస్తాయండి. ఈ సంస్థలు ఇప్పుడు కనీసం 14-15 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. అక్కడ దాకా వెళ్ళాం. అది మీరు చేస్తున్నారు కదా అని అన్నందుకు చెప్పాను. తర్వాత హిందువులు, ముస్లింలు అనేటువంటి వాళ్ళు భారతదేశాన్ని నిర్మించుకుంది హిందువులు, ముస్లింలు నిర్మించుకున్నారండి. హిందువులు, ముస్లింలు ప్రధానంగా, అంటే మిగతా సెక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది సమ్మిళితమైనటువంటి ఒక సంస్కృతి వల్ల డెవలప్ అయినటువంటి దేశం తప్పితే దీన్ని హిందువులే డెవలప్ చేసుకోలేదు, ముస్లిమ్సే డెవలప్ చేసుకోలేదు. అది మన భారతదేశం ఇంకా ముందు కొనసాగాలంటే ప్రజలందరి యొక్క ఐక్యత అవసరం కాబట్టి దాని గురించి పనిచేస్తాం. కానీ అంటే ఇది ఎట్లా సాధ్యం? ఇప్పుడు 300 సంవత్సరాలు మనల్ని పరిపాలించి మనం ఈయన ఊచకోత కూర్చున్నటువంటి ముస్లింలు మనల్ని వాళ్ళతో కలిసి ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 300 సంవత్సరాల నుంచి అనేది లెక్క కరెక్ట్ కాదండి. భారతదేశానికి ముస్లిమ్స్ మహమ్మద్ ప్రవక్త కాలంలోనే వచ్చారు, 1100 ఏళ్ల ముందే వచ్చారు. మనకి 300 ఏళ్ళ కంటే ముందు నుంచి కూడా మనకి ఢిల్లీలో ప్రభుత్వాలు ఉన్నాయి. మొట్టమొదట మనకి కేరళ తీరానికి ముస్లిమ్స్ వచ్చారు. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, అరబ్బులు. ఇప్పుడు ఇవాళ మనం మోపలాలు అంటాం. మోపలాకి పదం ఏంటంటే మాపిలే అనేది. మాపిలే అంటే అల్లుడని. అంటే అక్కడ నుంచి వచ్చిన అరబ్బుల్ని మన ప్రజలు వాళ్ళ ధోరణి నచ్చి ప్రేమాదరాలతోటి వాళ్ళని అల్లుడు అని పిల్లలు ఇచ్చి పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఆ మాపిలేసి కాస్త మోపలా అయింది. ఇప్పుడు మొట్టమొదట అక్కడ మసీదులు అవన్నీ కూడా అక్కడ కట్టారు, కేరళలో, సింధులో కాదు. ఈ మసీదులు కట్టిన వాళ్ళు హిందువులే, ముస్లింలు కాదు. ముస్లింలు ఎక్కడే కట్టగలుగుతారు? స్థానిక ప్రజలంతా కూడా ప్రేమగా కట్టిన మసీదులు. అదే కదా. ఇప్పుడు తర్వాత సింధ్ ప్రాంతం నుంచి మళ్ళీ వేరే ఖలీఫా దగ్గర నుంచి సైన్యాలు వేరే వచ్చినాయి. ఆ తర్వాత సింధ్ ప్రాంతాన్ని జయించారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఢిల్లీ ప్రాంతాన్ని ఢిల్లీ సుల్తాన్లు అనేటువంటి వాళ్ళు ఆక్రమించారు. ఆ దశలో మనకి ఈ గుడుల్ని కూల్చివేయటం, ఓచకోతలు మీరు చెప్పింది, లేకపోతే ఆడవాళ్ళని ఎత్తుకుపోవడం, ఇలాంటి దుర్మార్గాలు జరగలేదనడం నాన్ సెన్స్ అది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడానికి తప్పితే ఏ సామ్రాజ్యం నిలబడే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ నిలబడినటువంటి సామ్రాజ్యాలు మొఘల్స్ సామ్రాజ్యాలు. మొఘల్స్లో కూడా బాబర్ వేరు, హుమాయూన్ వేరు, అక్బర్ వేరు. అక్బర్ దశకు వచ్చిన తర్వాత ఇవాళ అక్బర్ వల్లనే మొఘల్ సామ్రాజ్యం నిలబడింది. ఆయన విధానం కంప్లీట్గా వేరేగా ఉంది. ఫస్ట్లో కొంచెం తేడాగా ఉన్న తర్వాత ఆయన హిందువులు, ముస్లింలు కలిసి ఉంటేనే తన సామ్రాజ్యం నిర్మించుకోగలుగుతానని అర్థం చేసుకున్నాడు. గత అక్బర్ యొక్క సామ్రాజ్యం హిందువులు, ముస్లింల యొక్క సమిష్టి సామ్రాజ్యం. ఆయన రాజ్యంలో మంత్రులు ఉన్నారు, రాణులు హిందువులు ఉన్నారు. ఆయన అనుసరించిన విధానంలో హిందూ విధానాలు ఉన్నాయి. ఆయన స్నేహితుల్లో, ఆయన కొలువులో, చివరికి నేను ఫతేపూర్ సిక్రీ వెళ్ళి చూశాను. ఆయన అంతపురంలో ఇవాళకి కృష్ణుడు బొమ్మ, జైనంలో తోరణాలు ఉన్నాయి. అంటే ఒక సమ్మిళిత సంస్కృతిని ఆయన డెవలప్ చేశాడు. అది ఒక సమ్మిళితమైనటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టి స్థిరపడింది. అలా ఉండకుండా కనుక పాత విధానం అనుసరించి ఉంటే మొఘల్ సామ్రాజ్యం ఆ రోజు అంతమైపోయేది. అలా లేదు కాబట్టి అది నిలబడింది. ఔరంగజేబుకి వచ్చిన తర్వాత కొంచెం తేడా వచ్చింది. అంచేత అందరూ ఓచకోత కోసారని కరెక్ట్ కాదండి. ఇది ప్రభువులకు సంబంధించింది. ఇది కాకుండా వేరే విధానాలు ఉన్నాయి. మన భారతదేశానికి సూఫీలు వచ్చారు. ఆ రోజు మన భారతదేశం కుల వ్యవస్థలో చాలా తీవ్రమైనటువంటి అణచివేతకు లోనే ఉంది. ఇప్పుడు మన దేశంలో హిందువుల్లో ఒక 10% మందికి మినహాయించి మిగతా వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు. వాళ్ళు గుళ్ళకి వెళ్ళలేరు, వాళ్ళు టెంపుల్ మన స్కూళ్ళకి వెళ్ళలేరు, విద్యకి దూరం చేయబడ్డారు, అనేక రకాల బాధపడుతున్నారు.
అయితే సూఫీలు వచ్చిన తర్వాత భారతదేశంలో భక్త కవులు వచ్చిన తర్వాత భక్త కవులు సూఫీలు కలిసి ఒక ఆధ్యాత్మిక సంస్కృతిని నిర్మించారు. ఇవాళ మనకు కనిపిస్తున్నటువంటి హిందూ మతం వీళ్ళందరూ కలిసి నిర్మించింది. భక్త కవులు నిర్మించినటువంటి హిందూ మతం ఇది. అందువల్ల భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళింది, డెవలప్ చేసింది, ఈ వైషమ్యాలను పోగొట్టింది సూఫీలు పోగొట్టారు, భక్త కవులు పోగొట్టారు, అలాగే అక్బర్ లాంటి ప్రభువులు పోగొట్టారు. మనకు చాలామంది మీరు ఇందాక ఓచుకోతున్నారు, ఒక ప్రభు కృష్ణుడి మీద పాటలు రాసి, ఒక ముస్లిం, ఒక నవాబు గారు ముస్లింని పాట రాసి డ్యాన్స్ చేసేవాడు, అవధ్ నవాబు. చరిత్రలోని విషయాలు చెప్తున్నాను నేను. అంచేత అందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారనేది కరెక్ట్ కాదు. ఎక్కడో 1-2% ఉన్న వాళ్ళని ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. నేను 1-2% వ్యతిరేకంగా ఉన్నా, 1-2% కాదు, కొంత పర్సెంటేజ్ వ్యతిరేకంగా 1-2 కాదు, ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. కానీ అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మొఘళ్ళ కాలంలో గోవధను నిషేధించారు. మొఘళ్ళ కాలంలో శుభ్రంగా హిందువులు ముస్లింలు కలిసి పండుగ చేసుకున్నారు. సూఫీలు కవులు అనేక మంది ముస్లింలు. మీ దృష్టిలో గోవధ చేయొచ్చు అంటారా వద్దంటారా? నేను ఏ జంతువు యొక్క వధన అంగీకరించండి, గోవధే కాదు. నేను ఏ జంతువు, మేము జంతువుల హక్కుల గురించి హిందువులకేమో అది ఆరాధ్య దైవం, గోమాతగా పూజిస్తారు. కానీ ముస్లింలేమో దాన్ని భోజనం చేస్తారు, పూజిస్తారు. అంటే హిందువులకు కూడా అన్ని చోట్ల ఆరాధ్య దైవం కాదండి. మనకి అనేక చోట్ల బయట రాష్ట్రం కేరళ ఉంది, నార్త్ ఈస్ట్ ఉంది, అక్కడ శుభ్రంగా బీఫ్ హిందువులే తింటారు. హిందువులు తినడం ఏమీ లేదు. అసలు మనకి ఏ కాన్సెప్ట్ కూడా వన్ డేలో రాలేదండి, ఎవల్యూషన్లో వచ్చింది. ఇప్పుడు మొట్టమొదట వేదంలో మనకి అన్ని రకాల జంతువుల్ని, ఈవెన్ గోవుని కూడా హత్య చేసే చంపే విధానం ఉంది, లేకుండా ఏం లేదు. తర్వాత గోవులను చంపడం మంచిది కాదు అని హిందువులు అర్థం చేసుకుని మానేశారు. మొట్టమొదటి మనకు ఉందని చెప్తున్నాను నేను, వేద సూక్తాల నుంచి తీసి చూపిస్తాను నేను ఆ విషయాన్ని. తర్వాత మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. ఇప్పుడు ఈ మారిన క్రమంలో హిందువుల యొక్క సెంటిమెంట్ని ముస్లిమ్స్ గౌరవించినప్పుడే ఈ దేశంలో నిలబడ్డారు. ఇప్పుడు కాశ్మీర్లో మన ఆర్టికల్ 370 రద్దు చేసేదాకా గోవధ మీద నిషేధం ఉండేది, రద్దు చేసిన తర్వాత పోయింది అది. అంటే ముస్లిం రాజులు చాలామంది హిందువుల సెంటిమెంట్ గౌరవించే ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ నరికేవాళ్ళు, వీళ్ళందరూ కాపాడేవాళ్ళు కరెక్ట్ కాదండి అది. ఇప్పుడు ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం 12 ఏళ్ల నుంచి ఉంటుంది. బ్యాన్ చేసుకోవచ్చు కదా కావాలంటే, దాన్ని ఇష్యూ చేసి ఎవరి మీద దాడులు చేసే బదులు దాన్ని ఎవరు బ్యాన్. ఇప్పుడు గోవధ అనేటువంటి దాన్ని మేము కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నాము, గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తున్నాం చెప్పండి. అలా చేయకుండా ముస్లిమ్సే కాదండి, ముస్లిమ్స్ కాదు, మీరు హిందూ దాన్ని రైతులు పెంచుతున్నారు. ఆ గోవుని ఆ తర్వాత రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైతు దాన్ని ఒట్టిపోయిన తర్వాత ఆ పాలివ్వడం మానేసిన తర్వాత ఏం చేయాలో ఆయనకు తెలియదు. ఆయన దాన్ని దిక్కులేక కబళ్ళకి అమ్ముకుంటున్నాడు. ఆయన అమ్ముకుంటుంది కబళ్ళకి అని ఆయనకు కూడా తెలుసు. దాన్ని ఎవరు తీసుకెళ్తున్నారు, అమ్మేవాడు హిందువే, తర్వాత దాన్ని తరలించేవాడు హిందువే. ఇప్పుడు మనం బీఫ్ ఎక్స్పోర్ట్లో చాలా పై లెవెల్లో ఉన్నాము. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగింది కానీ తగ్గలేదు. నేనంటే ఈ చైన్ మీరు ఎంతగా గౌరవించదలుచుకుంటే ఫస్ట్ రైతుకి హెల్ప్ చేయండి. మీరు గోవుని సంరక్షించడానికి గోవు నీ దగ్గర ఉంటే ఇదిగో నీకు ఇంత డబ్బు ఇస్తాం, ఈ గోవును నువ్వు కాపాడని చెప్పండి, లేకపోతే మీరే తీసుకెళ్ళమని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి కాపాడండి. ఇవన్నీ మానేసి గోవుల పేరు మీద మనుషులు చంపేస్తున్నారు. అక్కలక్కని చంపేశారు యూపీలో. అక్కలక్కని చంపినప్పుడు ఆయన ఇంట్లో ఫ్రిడ్జ్లో బయటపడింది గోమాంసం కాదని తర్వాత తెలిసింది. ఎవరు కాపాడతారు? ఇప్పుడు కూడా ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీద కాషాయ కండు వేసుకుని లారీలు నాపడం, ఎవరినైనా కొట్టడం, చేయటం, అంటే గోవులు ఉన్నాయని చెప్పడం, లేవని చెప్పడం, ఇలా చేస్తున్నారు. ప్రభుత్వం పాలసీ పెట్టుకుని దీన్ని ఎవరిని కొట్టకుండా చేయకుండా చేయొచ్చు కదా. అంటే మా అయితే గోవుని చంపకుండా ఆపడం ఎవరుద్దన్నారు దాన్ని. వాళ్ళ గోవుని చంపడం ఆపడం ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే దీన్ని రాజకీయంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టి వాడుకోవడమే ఇంట్రెస్ట్ ఉంది. నార్త్ ఈస్ట్లో మేము బీఫ్ తినడానికి మేము వ్యతిరేకంగా కాదని బీజేపీ ప్రచారం చేస్తుంది. కేరళలో కూడా బీజేపీని నెవర్ మేడ్ అన్ ఇష్యూ. కేరళలో శుభ్రంగా బీఫ్ తింటారు, హిందువులే తింటారు, చాలా రాష్ట్రాల్లో తింటారు, చాలా చోట్ల క్రింది కులాల వాళ్ళు తింటారు. అంచేత ముస్లిమ్స్ అంతా బీఫ్ తినేవాళ్ళు, హిందువులంతా తిన్నవాళ్ళు అనేటువంటి విభజన కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు మాకు దేవత తినొద్దు అని చెప్పేసి అంటున్నారు కదా. దేవత తినద్దు అనేది మధ్యలో వచ్చిన కాన్సెప్ట్ అండి. వచ్చింది సరే, తినకుండా ఆపేయండి అని చెప్తున్నాను. నేనేమంటున్నానంటే మీరు గోవధ నిషేధం విధించి జాతీయ జంతువు ప్రకటించండి. నేనేమంటున్నానంటే ఎవరు వీళ్ళేమో తింటామంటారు, వీళ్ళేం తిననంటారు. మేము గోవులను చంపుతాము, వీళ్ళిద్దరు ఎట్లా అట్లా మేము గోవులను చంపుతాము అని ఎవరైనా ఉద్యమం చేస్తూ ర్యాలీ చేశారు ముస్లిమ్స్ ఎప్పుడైనా ఎక్కడ చేయలేదు? కానీ అంటే నేనేమంటానంటే మీరు ఆ పని చేయొచ్చు కదా అంటే, మీరు గోవధ మీద నిషేధం విధించి లేకపోతే గోవుని జాతీయ జంతువుగా ప్రకటించి చూడొచ్చు కదా. అది మానేసి వీళ్ళ పార్టీ చాలా చోట్ల గోవధకు వ్యతిరేకంగా అనుకూలంగా కూడా సందర్భాలు నార్త్ ఈస్ట్లో కనిపిస్తున్నాయి, కేరళలో కనిపిస్తున్నాయి. ఏం సమస్య వచ్చింది? మీకు రాజకీయమైనటువంటి ఇష్యూ ఉంది కాబట్టి ముస్లిమ్స్ని పాయింట్అవుట్ చేయడానికి మాత్రం ఇది మాట్లాడుతున్నారు. వాస్తవమే వాళ్ళు తింటారు, హిందువులు కూడా చాలా మంది తింటారు. తినడం కరెక్ట్, బీఫ్ శుభ్రంగా తింటారు, అందరికీ తెలిసే విషయం. కానీ బీఫ్ ఎక్స్పోర్ట్ లో కూడా మన దేశం ముందుకెళ్తుంది. ఇంకా ఈయన హయాంలో ఇంకా పెరిగిందని చెప్తున్నాను నేను. ఎందుకు, ఏ కారణం వల్ల పెరిగింది? యూపీలో మీ ప్రభుత్వాలు అధికారం ఉన్న చోట శుభ్రంగా నడుస్తున్నాయి, అందరికీ తెలిసిన విషయాలు అవి. కేవలం ముస్లింలు రెచ్చగొట్టడానికి, ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి దీన్ని వాడుకుంటున్నారు. ఎందుకు అలాగే?
మొత్తంగా బ్యాన్ చేసేయండి దాన్ని, అవును. మొత్తంగా గోవులను రక్షించే విధానం తీసుకురండి, అంటే మీకు అంతా. మొత్తానికి మొత్తం చీలికలు తీసుకొస్తున్న సందర్భంలో అంటే అవును, ఇప్పుడు లైక్ మొన్నటి దాకా చూసినాం సాయిబాబా దేవుడు అని చెప్పేసి ఎగ్జాక్ట్. దానికి బ్రాహ్మణులే పూజలు చేసేవాళ్ళు, హిందువులంతా వెళ్ళి ఉపవాసం కూడా ఉంటారు, ఉపవాసం కూడా ఉండేవాళ్ళు, హిందువులంతా కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఆ సాయిబాబా దేవుడే కాదు, ఆయన ఒక ఫకీరు, ఆయన ఒక ముస్లిం అతను, అవును. కాబట్టి హిందువులంతా ఎవరు మొక్కొద్దు ఉమ్, అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును. అంటే ఇప్పుడు దేవుడు అని అన్న తర్వాత, ఉమ్, దేవుడు అన్న మనిషికి ముస్లిం దేవుడు, హిందూ దేవుడు, కమ్మ దేవుడు, కాపు దేవుడు అన్న దేవుడికి కూడా కులాలు మతాలు ఉంటాయి. ఉమ్, అంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడు ముస్లిం దేవుడు ఉంటాడా, ఉమ్, హిందూ దేవుడు ఉంటాడా? ఉమ్, ఇప్పుడు సోనియా గాంధీ గారు లేకపోతే ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, అవును, అమిత్ షా గారు, ఇప్పుడు నడ్డా గారు ఎవరు, ఇంకో బీజేపీ, కొత్త ఆయన వచ్చాడు నబీల్, అవును, వీళ్ళు ఎవరో నబీల్, ప్రెసిడెంట్స్. అవును. నేను అంటాను బీజేపీ పార్టీకి ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ ఉన్నట్టుగా ఊహించుకుని, ఉమ్, వీళ్ళు విష్ణుమూర్తి ఏమైనా హిందువుల పార్టీ ప్రెసిడెంటా లేకపోతే అల్లా ఏమైనా ముస్లిం పార్టీ ప్రెసిడెంట్? వాళ్ళిద్దరూ అంటే వేరే వేరే ఎంటిటీసా? దేవుడికి కులాలు మతాలు ఉండవండి. ఉమ్, ఈ కులాలు మతాలు అనేటువంటి దేవుడిని చేరుకునే సాధనాలు. హిందూ మతం కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఏమైనా కావచ్చు, దేవుడి దాకా వెళ్ళే నిచ్చెన లాంటివి. ఉమ్. ఆ పై అంతస్తులో దేవుడు ఉన్నాడు, ఎవరు ఆయన ఏ నుంచి దేవుడు, ఎవరు ఎవరైనా కావచ్చు. ఆ దేవుడు ఎవరు? ఇప్పుడు మీరు దేవుడు, క్రిస్టియన్స్ ఏమనుకుంటున్నారు దేవుడు అంటే ఎవరు యేసు మా ఎవరికి- దేవుడు దేవుడు అనుకుంటున్నారు. ఎవరికి తెలియదు. ఎందుకంటే దేవుడిని ఆ రకమైన పేర్లతో పిలుస్తున్నారు. ఇప్పుడు నన్ను మీరు రమణమూర్తి అన్నారు, బయటకు వెళ్ళిన తర్వాత మా సోదరుడు ఎవరైనా కలిస్తే అన్నయ్య అంటాడు, ఇంకోళ్ళు ఎవరైనా కలిస్తే నాన్న అంటారు. నేనే అంటే పేర్లు మారినంత మాత్రం మారవు. ఆ మనిషిని ఏం పేరు పిలిస్తే ఏముంది? అసలు మొత్తం అన్నిటికీ తత్వానికి ఏం పేరు అని ఉపనిషత్తు ఆలోచించి బ్రహ్మం అని పెట్టింది. ఆ తర్వాత బ్రహ్మం కాదు ఆత్మ అని చెప్పింది. ఇది కూడా వాడారు. బ్రహ్మం అంటే మళ్ళీ వినండి, దీన్ని వినండి. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఒక్క యాక్సెప్ట్ మాట, చేయరు ఒక్క కదా. మాట, ఒక్క మాట. ఆ తర్వాత పేరు ఎందుకని తత్ అన్నారు. తత్ అంటే అది అని. పేర్లతో కదా మనకెందుకు. నేను షేక్ మహమ్మద్ అని ఒక సూఫీ సెయింట్ ఉన్నాడండి, యోగ సంగ్రామ అనే పుస్తకం రాశాడు ఆయన. ఆశ్చర్యం చూడండి మీరు, ఓ ముస్లిం. చాలామంది తెలియదు ఈ రహస్యాలని కూడా. ఉమ్, యోగ సంగ్రామ అని రాసిన వ్యక్తి ఓ ముస్లిం. ఆయన ప్రతి పేజీ మీద ఓం గణేశాయ నమః అని కూడా రాశాడు. ఆయన సూఫీలకి ఇది లేదు, మన భక్త కవులు కూడా చాలా మందికి లేదు. ఆయన దాంట్లో అన్నాడు, ఒకవేళ విష్ణుమూర్తి అలా వేరు వేరు అయి ఉంటే, ఇప్పుడు ఒక ప్రాంతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు కదండి, ఒక రాజ్యానికి ఇద్దరు రాజులు ఉంటారు కదా, ఒక దేశానికి ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు కదా, ఉన్నారు. ఒకడే ఉంటాడు. సో నువ్వేమో సర్వశక్తివంతుడు అని చెప్తున్నావు, నువ్వు సర్వశక్తివంతుడు అని చెప్తున్నావు. వీళ్ళిద్దరు వేరు వేరు ఏంటి, వీళ్ళిద్దరు కొడుకు చచ్చేవారు, ఒకడే మిగిలేవాడు. అలా జరగలేదంటే వాళ్ళిద్దరు ఒకటే అర్థం కావట్లేదా అన్నట్టు. మీరు వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు అంతే. నువ్వు ఆయన విష్ణుమూర్తి అంటున్నావు, నువ్వు పంచాయతీ అల్లా- అలా కాదు, మనకైతుంది. దేవుళ్ళకి పంచాయతీ లేదు, దేవుడు లేరు అసలు. దేవుని యొక్క మనసులకు పంచాయతీ అవుతుంది. ఏమన్నా ఉన్నా ఎంటిటీ ఒకటే ఉంటుంది. అవును. ఈ ఎంటిటీకి మీరు రకరకాల పేర్లు మీరు పెట్టుకుని కొట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు. అంటే దేవుడు ఈ పరిధిలో లేకుండా, అల్లా ముస్లిం కాదు, అల్లా హిందూ కూడా కాదు, అల్లా దేవుడు. అలాగే విష్ణుమూర్తి దేవుడు, విష్ణుమూర్తి హిందూ కాదు. విష్ణుమూర్తి విహెచ్పి సంస్థలోనే మా హెచ్పిలోనే చేరాల్సిన అవసరం ఆయనకు లేదు. ఈజ్ బియాండ్. వాళ్ళు చాలా చాలా పెద్దవాళ్ళు. హిందూ మతంలో దేవుడికి సంబంధించిన కాన్సెప్ట్స్ వేరేగా ఉన్నాయండి. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. బయట తింటే దేవుడు ఆకాశంలో ఉంటాడు, లేకపోతే సింహాసనం మీద ఇక కూర్చుంటాడు, మీరు మన అట్లా శిక్షిస్తాడు. అట్లా కానీ ఈ గుడులు ఇవన్నీ అవసరం లేదు కదా మరి. అంటే నేను చెప్పిన ఏ మాటకి మీరు దీనికి చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. ఈ దేవుడు అనేవాడు ఒక్కరే ఉంటారు, అంతా కూడా ఉత్తదే, మనం పేరు పెట్టి పిలుచుకుంటున్నాం సాధన అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు మనం అంటే మనకి గుళ్ళు లేనటువంటి కాలం కూడా ఉందండి. ఇప్పుడు మన వేదం ఉంది, వేదంలో గుడి గురించి, వేద ఋషునికి వేదాలకు గుళ్ళు తెలియండి అసలు. వేదంలో గుడి గురించి ఎక్కడ లేదు. వేదంలో రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళు ఎవరు లేరు. వేదంలో మీరు వేద ఋషిని ఎవరినైనా ఇప్పుడు బతికించి తీసుకొచ్చి 4-5 వేల క్రితం మనిషి ఆయన పట్టుకొచ్చి ఇప్పుడు హిందూ మతం చూపిస్తే ఆయన తన మతం అని కూడా ఆశ్చర్యపోతాడు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడున్న మతానికి అప్పుడున్న మతానికి సంబంధం లేదు. అది ఆ రోజు వేరే రూపంలో ఉంది, తర్వాత అది మారుతూ వచ్చింది. ప్రతి మతం మారింది ఆ మాటకు వస్తే. ఇప్పుడు వేదంలో లేనటువంటి గుడి ఇప్పుడు వచ్చిన తర్వాత రేపొద్దున ఇంకోటి ఏదైనా అవుతుందేమో. గుడి ఉందా లేదా అది ఇంపార్టెంట్ కాదు, గుడి కావాలా లేదా ఇంపార్టెంట్ కాదు. మనకి పరబ్రహ్మ తత్వం పట్ల ఆసక్తి ఉందా లేదా అది ఇంపార్టెంట్. ఇప్పుడు పరబ్రహ్మ తత్వాన్ని వాళ్ళు రకరకాల పేర్లతో పిలిచి అన్వేషించిన తర్వాత భారతదేశంలో బయట దేశాలకి మన దేశంలో తేడా చెప్తున్నాను చూడండి. బయట మతాల్లో ఎలా ఉంటుందంటే దేవుడు ఆకాశంలో ఉంటాడు, స్వర్గాన్ని నరకాన్ని సృష్టిస్తాడు. మీరు మంచి చేస్తే మీకు గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని స్వర్గం పంపిస్తాడు, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని నరకంలో. అలాంటి దేవుడు మన దగ్గర కూడా ఉన్నాడు. మనకు కూడా స్వర్గ నరకాలు లేకుండా ఏమి లేవు. కానీ వేరే కాన్సెప్ట్ ఉంది. అదేమిటంటే మన ఉపనిషత్తుల్లో చాలా లోతుకు వెళ్ళి శోధించిన తర్వాత దేవుడు మీరు వేరు కాదని కనిపెట్టారు వాళ్ళు. మనకి వేదానికి సంబంధించి 4 మహావాక్యాలు అంటారు. అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, వీటిని మహావాక్యాలు అంటారు. మహావాక్యాల్లో మొత్తం వేదసారం ఉంటుందన్నమాట. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మని. బ్రహ్మ అంటే పురాణ బ్రహ్మ కాదు, ఆ బ్రహ్మ కాదు, అప్పటికి రాలేదు ఆ బ్రహ్మ.
బ్రహ్మం అంటే ఏదైతే సమస్తానికి ఆధారభూతమై ఉన్నదో ఆ తత్వాన్ని బ్రహ్మం అన్నారు వాళ్ళు. అహం బ్రహ్మస్మి అంటే నేను అదే అని. తత్ అంటే తత్వమసి, అది నువ్వే. అదే అంటే తత్ అని ఎందుకు అన్నారంటే ఈ పేర్లు వేస్ట్ అని. అది ఏదైతే అది నువ్వే అని. అంచేత మీరు దాని నుంచి భిన్నం ఏ అవకాశం లేదు. వివేకానందుడు చికాగో స్పీచ్లో చెప్పాడండి, పోయి చికాగోలో చెప్పి సృష్టికర్త సృష్టి వేరు కాదు మా దృష్టిలో, ఇది ఇవల్యూషన్ తప్పితే క్రియేషన్ కాదని చెప్పాడు. అంటే పాలు పెరుగైంది, పాలు పెరుగు కావడానికి కారణం పాలే, కానీ పాలు ఇప్పుడు ఉందా? లేదు, కానీ పెరుగు రూపంలో ఉంది. అంటే సృష్టికర్తనే సృష్టిగా పరిణమించాడు అనేది ఒక హిందూ మతంలో చాలా ముఖ్యమైన సిద్ధాంతం. అంచేత సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే అన్నారు. ఇప్పుడు ఎవరైనా తనను తాను అహం బ్రహ్మస్మి అని రియలైజ్ కావచ్చు, అతను బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మాన్ని తెలుసుకున్న వ్యక్తి బ్రహ్మమే అవుతాడు, అతను కూడా అర్చించవచ్చు అని ఉపనిషత్తుల్లో ఉంది. అంచేత కొన్ని లక్షణాలను సాధిస్తే దేవుడు భారతదేశంలో అతను దేవుడు అంటారు. మీరు బయట మతాల్లో లేదు ఇది, మీరు గమనించండి. మన భారతదేశంలో ఎమ్మెల్యే ఎంపీ కావడం కష్టం, కానీ దేవుడు అవడం ఈజీ. మీరు చిన్న మంచి పని చేసినా నువ్వు దేవుడు అయ్యా అంటారు, మనకు బయట కనిపించేది. మనం ఆ రకమైనటువంటి మైండ్ సెట్లో ఉండడానికి కారణం అంటే మనకు ప్రాచీన కాలం నుంచి కూడా కొన్ని లక్షణాలను అచీవ్ చేసిన వాళ్ళు రియలైజ్డ్ పీపుల్, ఎన్లైటెండ్. మోక్షం అంటామే మనము, మోక్షము ముక్తులు అంటాం వాళ్ళని. అట్లా దాటి వెళ్ళిన వాళ్ళు అతిముచ్య ధీరా అమృతా భవంతి అని ఉపనిషత్తు చెప్పింది. అట్లా దాటి వెళ్ళినవాడు సాయిబాబా అటువంటి కొన్ని లక్షణాలను కనపరుస్తున్నాడు. కాబట్టి ఆయన దేవుడే, ఆయన బ్రహ్మంలో భాగమే, ఆయన బ్రహ్మమే అని హిందువులు భావించారు. తప్పే ఉంది దీంట్లో? దీనికి హిందూ మతానికి విరుద్ధమే. కానీ దాన్ని బేస్గా చేసుకొని షిరిడీకి వచ్చే ఫండ్స్ అంతా మసీదులలోకి పచ్చి అబద్ధం అండి, అది ముస్లింలు పచ్చి అబద్ధం. నో వేర్ ఇట్ వాస్ ప్రూవ్డ్. ఎక్కడా దానికి సంబంధించిన చిన్న వెంట్రుకంత ఆధారం లేకుండానే ప్రచారం చేయబడినటువంటి ఆధారం. ఆయన అల్లా మాలిక్ అని ప్రచారం చేసేవాడు. అతనికి అసలు సబ్కా మాలిక్ అనేది ఆ సినిమా నినాదం. అల్లాకు సంబంధించినటువంటి ఎవరన్నా హిందువులు వచ్చి పూజలు చేసి డబ్బులు వేస్తే అది మసీదుల నిర్మాణం కోసం ఆయన ఉపయోగించాడు. చాలా దీంట్లో ఇది మనం బాబాను మొక్కే క్రమంలో మొత్తం ముస్లిం సంప్రదాయాలు ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అంటే నేను ఒకటి అనుకుంటానండి, మన హిందూ మతం లేదా సనాతన ధర్మం ఏదైనా దాని పేరు ఏదైనా కానివ్వండి, కానీ దీనికి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలని ఆయన కన్సిస్టెంట్గా స్థిరంగా పట్టుకుని దాన్నే ప్రచారం చేశాడండి. ఇప్పుడు హిందువుల ఇళ్లలో ప్రతి 10 మంది ఇళ్లలోనూ 8-9 ఇళ్లలో ఆయన ఫోటో ఉంది, ఆయన బొమ్మ ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే వీళ్ళు కొంతమంది హిందూ మతాన్ని ఇప్పుడు కొత్తగా కాపాడడానికి తయారైనటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సనాతన ధర్మం యొక్క ఏ సిద్ధాంతం పట్ల ఏ విషయం పట్ల గౌరవం ఏమాత్రం లేదు. మీరు చెప్పింది కరెక్ట్గా, సాయిబాబా గారు చెప్పింది అది కాదు, నేను చెప్తాను అది. నేనేమంటానంటే వీళ్ళు సనాతన ధర్మం కాదు, వీళ్ళు వినాశన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారంటారు. వీళ్ళు హిందువులు కాదండి. ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా విద్వేషపు క్యాంపెయిన్ చేసుకుంటూ పెడుతున్నారో రకరకాల పదజాలం పెట్టి, వీళ్ళు వినాశనాన్ని ప్రచారం చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని కాదు. విద్వేషం మీద వినాశన ధర్మం ఆధారపడింది, సత్యం మీద సనాతన ధర్మం ఆధారపడింది. షిరిడి సాయిబాబా మీకు సచరిత్ర తీసి చూపిస్తాను, రాముడు రహీము ఒక్కడే అని చెప్పాడు. రాముడు రహీము ఒక్కడే, మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరంతా ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ ప్రేమగా ఉండండి, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయండి అని చెప్పాడు. కులభేదం లేకుండా తనతో దళితులందరినీ ఉంచుకున్నాడు. ఇప్పుడు ఉన్న హిందూ మతం వేరండి. మీకు తిరుపతి మనకు ప్రధానమైన దేవాలయం కదా, 1947లో కూడా తిరుపతిలోకి దళితులు వెళ్ళని పరిస్థితి తెలుసా మీకు? తిరుపతి గుడిలోకి అందరూ ఎప్పుడు వెళ్తున్నారు మీకు అవగాహన ఉందా? మీకు ఎవరైనా చెప్తున్నారా? ఎవరు మాట్లాడట్లేదు. 1947లో బైగా సూర్యనారాయణమూర్తి గారిని ఆయన సత్యాగ్రహం చేయడం వల్ల తిరుపతి గుడి అందరికీ ఓపెన్ అయింది. అలాగే కక్కన్ అనేటువంటి ఆయన మధురై గుడిని తెరిపించాడు, ఆయన ఓపెన్ చేయడం వల్ల ఓపెన్ అయింది. అలాగే సాణు గురూజీ విఠలుడు టెంపుల్ ఎక్కడ ఉందండి? షిరిడి సాయిబాబాకి దగ్గరే పక్కనే. అంటే ప్రధానమైన దేవాలయాలు. సాణే గురూజీ సత్యాగ్రహం చేయడం వల్ల విఠలుడు టెంపుల్ తెరుచుకుంది అందరికీ. అలాగే పూరి టెంపుల్, ప్రతిదానికి కూడా చరిత్ర ఉందండి. ఇవి పెద్ద టెంపుల్స్, ఇవి ఊళ్ళలో టెంపుల్స్ చెప్పనక్కర్లేదు. ప్రతి చెరువు దగ్గర ప్రతి గుడి దగ్గర పోరాటం జరిగితే ఇప్పుడు గత 40-50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి వెళుతున్నాం మనం లోపలికి. ఈ పని చేసింది పీఠాధిపతులను, బ్రాహ్మణులను, శర్మలను, ఇంకెవరో వీళ్ళు కాదు. ఈ పని చేసిన వాళ్ళు ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు. రవిదాసులు, కబీర్లు, లేకపోతే మన వీరబ్రహ్మేంద్ర స్వాములు, నారాయణ గురుడు, లేకపోతే గాంధీజీ, లేకపోతే అంబేద్కర్, లేకపోతే ఇలా అనేక మంది చేయటం వల్ల హిందూ మతం అందరికీ డెమోక్రటైజ్ కొంత అయింది, ఇంకా కాలే. అయిన తర్వాత వీళ్ళు వచ్చి కూర్చుని ఏది అవును ఏది కాదు, ఏది వేదం ఏది కాదు వీళ్ళు పీఠాలు చెప్తున్నారు. షిరిడి సాయిబాబా గారు పనిచేసిన కారణం ఆ ప్రాంతంలో మొత్తం అందరికీ కూడా ఆలయాల్లో ప్రవేశం లేదని మీరు గమనించాలి. అటువంటి ప్రజలకు ఆయన ఆధ్యాత్మికత అందించాడు. ఒక్క మనిషిని తన జీవితంలో, ఈ మాటలన్నీ వేస్ట్ అండి అసలు ఇంత చర్చగా. షిరిడి సాయిబాబా తన జీవితంలో ఒక్క వ్యక్తిని కన్వర్ట్ చేసినట్టుగా ఎటువంటి ఆధారాన్ని నన్ను చూపిస్తే నేను క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. అది తప్పని చెప్తాను, అనుమానం లేదు, దుర్మార్గం చేశాడని చెప్తాను.
ఆయన ఎవరిని కన్వర్ట్ చేసినట్టుగా ఇప్పటిదాకా ఒకటి చరిత్ర చెప్పలేదు. పోనీ ఆయన పక్కన పెట్టండి, మొత్తంగా షిరిడి సాయిబాబా ఆలయాలు వారి యొక్క భక్తులు ఇన్ని నడుస్తున్నాయి, ఇన్ని వేల టెంపుల్స్, ఎక్కడైనా ఏ టెంపుల్లోనే ఎవరినైనా కన్వర్ట్ చేసినట్టు చూపిస్తే అప్పుడు కూడా మానేచ్చండి. అక్కడ ఎవడు కన్వర్ట్ చేయలేదు. ఇప్పుడు కొత్త ఆర్గ్యుమెంట్ ఏం చెప్తారంటే వాళ్ళని కన్వర్షన్కి అనుకూలంగా తయారు చేస్తున్నారండి. ఓకే, అనుకూలంగా తయారు చేస్తే ఏ సాయిబాబా భక్తుడైనా ఎప్పుడైనా ముస్లింగా మారిపోయినట్టు ప్రూఫ్ చూపించినా అది కూడా తప్పేం చెప్పచ్చు. అలా కూడా ఏమీ లేదు. అంటే ఎక్కడ ఏ ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన చెప్పింది అల్లా మాలిక్ అని చెప్పడమే కాదు, శ్రీహరి రక్షిస్తాడని చెప్పిన కూడా ఉన్నాయి. ఆయన దృష్టిలో అల్లా, శ్రీహరి, రాముడు, విష్ణు ఈ పదాల మధ్య ఏ తేడా లేదండి. ఆ పదాలు ఇంటర్చేంజబుల్గా ఆయన వాడాడు. ఆయన స్వయంగా చనిపోయే ముందు రామ విజయం చదివించుకున్నాడు. ఆయన ఏకనాథ భాగవతాన్ని అందరికీ మీరు చదువుకోండి ఇచ్చేవాడు హిందువులకి. ఏ హిందువుకి అయినా ఆయన ముస్లిం పద్ధతి చెప్పలేదు, ఏ ముస్లింకి హిందూ పద్ధతి చెప్పలేదు. ముస్లింకి ముస్లిం పద్ధతి చెప్పాడు, హిందువులకి హిందూ పద్ధతి చెప్పాడు. ఆ విధంగా హిందువులు ముస్లింలు సామరస్యంతో ఉండి శ్రీరామనవమి ఉరుసు జరిపించుకునే పద్ధతి ఆయన దగ్గర ఉంది. ఈరోజు కూడా నేను మొన్న శ్రీరామనవమికి హనుమాన్ జంక్షన్ అని మీరు వినుంటారు పేరు, విజయవాడ పక్కన ఉంటుంది. అక్కడ వేలేరని గ్రామం ఉంది. ఆ గ్రామానికి నేను వెళ్ళాను. అక్కడ చిన్న షిరిడి సాయిబాబా ఆలయం ఉంది. ఆ గ్రామంలో పెద్ద వేలేరు, చిన్న వేలేరు 2 గ్రామాలు ఉన్నాయి. ఆ 2 కలిపి పెద్ద గ్రామాలు. శ్రీరామనవమి ఉత్సవంలో 100 మంది ముస్లిమ్స్ పాల్గొనడం నేను నా కళ్ళతో చూశాను. నేను చీఫ్ గెస్ట్, నా దగ్గర వీడియోస్, ఫొటోస్ ఉన్నాయి. శ్రీరాముడి విగ్రహాలు తీసుకొచ్చి షిరిడి సాయిబాబా ఆలయంలోకి తీసుకొచ్చి హిందువులు ముస్లింలు ఊరేగింపుగా పానకము, వడపప్పు, తర్వాత దానికి సంబంధించిన అక్షింతలు, తలంబరాలు అవన్నీ తీసుకెళ్లారు. ముస్లిం స్త్రీలు ఉన్నారు దాంట్లో. అది రాముడు ఆలయం తీసుకెళ్లారు. అది సాయిబాబా యొక్క ఫాలోయింగ్ వల్ల జరుగుతున్నది. ముస్లింలు బొట్లు పెట్టుకున్నారు, గుళ్ళ చుట్టూ తిరిగారు, హారతులు ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. సాయంత్రం అక్కడ ఉరుసోత్సవం జరిగింది. ఉరుసోత్సవంలో ఈ పెద్ద గ్రీన్ కలర్ జెండా నెలవంక గుర్తున్నది, ఒక కాషాయ జెండా మీద ఓం గుర్తున్నది. మళ్ళీ హిందువులు ముస్లింలు తీసుకెళ్లి రాముడి పాదాల ముందు పెట్టారు. తర్వాత షిరిడి సాయిబాబా పాదాల ముందు పెట్టారు. ఊరంతా ఊరేగించారు. చందనోత్సవాన్ని హిందువులు ముస్లింలు అంతా చందనం రాసుకున్నారు, మన హోలీ పండుగలకి. తర్వాత ఒకళ్ళ చేతుల నుంచి ఒకళ్ళు లాక్కుని పానకాన్ని లాక్కుని తాగారు. ఏది హిందూ స్త్రీలు, ముస్లిం స్త్రీలు. ఇవన్నీ నా దగ్గర రికార్డు ఉన్నాయని చెప్తున్నా. ఈ సుమారు 800 మంది గ్రామస్తులు ఒకే చోట సామూహికంగా భోజనం చేశారండి. ఒకళ్ళు ప్రేమగా వడ్డించుకుంటూ. వాళ్ళ హిందువులు, ముస్లింలు కాదు, అనేక కులాలు ఉన్నారు. నేను ముస్లిమ్స్ ఇంటర్వ్యూ చేసి అడిగాను, మీరు ముస్లిం కదండి, గుడికి వెళ్ళాలా దండం పెట్టారు అంటే, నాకు ఆ తేడా ఏం లేదండి, మేము అంతా సోదరులు, మేము ఎప్పుడు అలా చేస్తాం, ఇప్పుడు కాదు 10-30 ఏళ్ళని చేస్తామని చెప్పారు. అలాగే నేను హిందువులు అడిగాను, వాళ్ళు టెర్రరిస్టులు కదండి, అంత భయపడతారు కదా ముస్లిమ్స్ అంటే, మీరు వాళ్ళతో కలిసి ఎలా తిరుగుతున్నారండి? మా టెర్రరిస్టులు ఎవరో మాకు తెలియదండి, వీళ్ళైతే మా సోదరులు, మేము ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం, వాళ్ళు ఎక్కడైనా ఉన్నారేమో. కులం ఉందా అని అడిగితే ఆయన గౌడు, ఈయన బ్రాహ్మణుడు, ఈయన రెడ్డి, ఈయన నువ్వు ఇలా అని చెప్పి ఈయన లంబడి అని వాళ్ళంతా ఆప్యాయంగా ఉండడం చూసి, ఇది కదా దేశానికి ఆదర్శం, ఇది అన్ని చోట్ల ప్రచారం కావాలి, అద్భుతం ఈ గ్రామం, ఈ విధానం అని. ఈ విధానం షిరిడీలోది. దాన్ని షిరిడి సాయి సంస్థలు కొన్ని చోట్ల అమలుపరుస్తున్నాయి. ఇది మనకు అందరికి కావాలి. ఈ తత్వం గొప్పది కదా, నేనేం షిరిడి సాయి భక్తుని కాదు, కానీ ఆయన తత్వం చాలా గొప్పది. ఆ తత్వం అందరికీ తెలియాలి, కులభేదాలు లేకుండా, డబ్బు ఉన్నవాళ్ళు లేనివాడు తేడా లేకుండా, హిందూ ముస్లిం విభేదం లేకుండా, విద్వేషం లేకుండా, ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉండడం అనేటువంటి ఒక గొప్ప విధానాన్ని ఆయన చెప్పాడు. ఆయన అల్లా మాలిక్ అన్నాడు. అల్లా మాలిక్ అనేది తప్పు అయితే, అల్లా అనే పేరు ఎంతమంది ఉచ్చరించారని హిందువులు చెప్పాలా? తుకారాం అల్లా మీద కీర్తనలు రాశాడు, చాలామంది తెలియదు ఈ విషయం. తుకారాన్ని వదిలేసుకుందామా? శివాజీ స్వయంగా ఔరంగజేబుకు రాసిన ఉత్తరంలో అల్లాను, లేకపోతే ఇస్లాము, హిందూ మతం 2 కూడా దైవశక్తి యొక్క సుందరమైన వ్యక్తీకరణలు రాశాడు. మీరు బ్రౌజ్ చేసి వస్తుంది. వదిలేద్దామా? అల్లా పేరు అనేక మంది చెప్పారండి. కానీ ఈ కృష్ణుడికి సంబంధించి అనేక మంది ముస్లిం కవులు కృష్ణుడికి సంబంధించి అంబర్ ఖాన్ అనేటువంటి ఆయన భగవద్గీతకి వ్యాఖ్యానం రాశాడు. ఇప్పుడు కాదు, 300 ఏళ్ల క్రితం. అలాగే అనేక మంది హిందూ ముస్లిం కవులు, ఒక హిందూ గురువుకి ఒక ముస్లిం శిష్యుడు, ఓ ముస్లిం గురువు గారికి హిందూ శిష్యుడు, ఈ పరంపరలు మనకి ఎన్ని చోట్ల ఉన్నాయంటే అసలు కబీర్ గురువు రామానందుడు. కబీర్ని కన్వర్ట్ చేయాలని నేను అనుకోలేదు. షా ముంటోజీ, షా ముని, అలాగే షేక్ అహ్మద్, ఇలాంటి అనేక మంది సూఫీ గురువులు ఉన్నారు. వీళ్ళందరికీ షా మునికి గురువు హిందూ. ఈయన కన్వర్ట్ చేయాలనుకోలేదు. ఈయన కూడా ఆయనకు హిందూ శిష్యులు ఉన్నారు, వాళ్ళని ఆయన కన్వర్ట్ చేయలేదు. సో హిందువులు ముస్లింలు కలిసికట్టుగా భక్తి ఉద్యమాన్ని, కులభేదాలు అనేటువంటి ఉద్యమాన్ని, ఇప్పుడు మనకి సిక్కుల యొక్క గోల్డెన్ టెంపుల్ ఉంది, దాన్ని శంకుస్థాపన ఎవరు చేశారండి? ఒక ముస్లిం చేశాడు, మియా మీర్ ఆయన పేరు. ఆయన ఒక సూఫీ. అంటే ఈ సిద్ధాంతాలు, సూఫీయిజం తెలియదు, భక్తి ఉద్యమాలు తెలియదు, రవిదాసు, కనకదాసు, గసీదాసు, లేకపోతే నారాయణ గురు ఏం చెప్పారో తెలియదు. ఆయన సబ్కా మాలిక్ ఏ ఖండమే తప్పని చెప్తున్నారు. సబ్కా మాలిక్ ఏ ఖండం కనుక తప్పు అయితే, నారాయణ గురు ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు, ఆయన వదిలేద్దామా? అసలు వేదమే మనకి ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని వదిలేద్దామా? ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పింది ఉపనిషత్తు, వదిలేద్దామా? అందరూ అది చెప్పారండి. కృష్ణశాస్త్రి గారు కూడా నారాయణ నారాయణ అల్లా అల్లా అని మీ పిల్లలు మేము వెళ్ళా అని పాట రాశాడు. కృష్ణశాస్త్రి గారిని హిందూ కాదని చెప్దామా?
ఇట్లా మనం ఎటు నుంచి ఎటు చూసుకున్నా అనేక మంది కనిపిస్తారండి. గురు గోవింద్ సింగ్ చెప్పాడు, శివాజీ చెప్పాడు, లేకపోతే స్వామి వివేకానందుడు వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో భారతదేశం నిర్మించాలండి. వీళ్ళంతా దుర్మార్గులేనా? ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చి హిందూ మతాన్ని రక్షించే బ్యాచ్, హిందూ మతాన్ని వీళ్ళు రక్షించారా? వీళ్ళు ఎప్పటి నుంచి వచ్చారండి? మొన్నమన్నా కదా హిందూ మతాన్ని వీళ్ళు కాపాడారా? షిరిడి సాయిబాబా తన కాలంలో లక్షల మంది జనం వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకం ఒక అధికారిని బట్టి ఇందరూ ఎలా డబ్బులు వస్తాయి? అంటే ముస్లింలు సందు దొరికితే దేశాన్ని వేరు చేయాలి, సందు దొరికితే మేము ఆక్రమించాలని చూస్తున్నారు. నేను చెప్తున్నాను, షిరిడి సాయిబాబా చిటికేస్తే లక్షల మంది ఆ రోజు కన్వర్ట్ అయ్యారు. ఎందుకు కన్వర్ట్ చేయలేదు అనే విషయం ఆలోచించాలి కదా. ఆయన చేయలేదే ఒకరిని కూడా. ఆయన భక్తులు ఆయన కన్వర్ట్ వీళ్ళే చెప్తారు ఎక్కడ లేని ఉదాహరణ. వాళ్ళు ఇద్దాగారు, అది చేశారు, రకరకాల ఉదాహరణ చెప్తారు. అన్ని చేసేది గురువు గారు లేదు ఇదే మార్గం అంటే కన్వర్ట్ అయ్యారు. ఆయన కన్వర్ట్ చేయలేదే. ఆ విధంగా మనకు అనేక మంది సూఫీలు, అనేక మంది వాళ్ళ పేర్లు ఇప్పుడు కూడా మనకి రకరకాల పేర్లు పెట్టుకున్నటువంటి హిందువులు కనిపిస్తారు. ఏది సూఫీ గురువులను బట్టి మీకు అనేక చోట్ల సయ్యదులను ఇంకా రకరకాల పేర్లు పెట్టుకుంటారు. కానీ వాళ్ళు ఎవరు కూడా ముస్లింలు కాదు, హిందువులే. పేర్లు ప్రేమగా పెట్టుకున్నారు. నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ చేసుకుంటారు, ఒకరికొకరు రొట్టెలు ఇచ్చుకుంటారు. కానీ వాళ్ళు ఎవరు మతాలు మార్చుకోలేదండి. మతాలు మార్చుకోవడం అనేటువంటి విధానం లేనటువంటి విధానం చాలామందికి ఉంది. చాలా ప్రేమగా ఉంటారు. అలాగే గుళ్ళు కోలుకోవడం కాదండి, చాలా గుళ్ళలో ముస్లింలు ఆస్థాన విద్వాంసులు ఉన్నారు. లవ్ జిహాద్ పేరు విన్నారా గురుగారు? లవ్ జిహాద్ అని చెప్పేసి ముస్లింలంతా హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి పిల్లల్ని కానీ వీళ్ళతో బీఫ్ తినిపించడం, తర్వాత బుర్కాలు వేయించడం, నమాజ్కి తీసుకెళ్లడం, ఇట్లా ట్రాప్ చేస్తున్నారు అని ఈ చెప్పేసి. వినాశన ధర్మం ప్రచారం చేసి వాళ్ళు అలాగే చేస్తారండి. నిన్ననే నా దగ్గర, నేను గుంటూరు జిల్లాలో సల్మా అనేటువంటి ముస్లిం అమ్మాయిను మణికంఠ అనే హిందూ అబ్బాయికి పెళ్లి కార్డు నేను వాట్సాప్ గ్రూప్లో చూసాను, మీకు ఫార్వర్డ్ చేస్తా కావాలంటే. మా అధ్యక్షురాలు ఒక ముస్లిం మహిళ, ఆమె పేరు సైరస్ షేక్, ఆమె పూనాలో ఉంటారు. వాళ్ళ అమ్మాయిని హిందూకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. ప్రేమించుకున్నారు కాబట్టి. హిందువులు ముస్లింలు పెళ్లి చేసుకోవడం మా చిన్నప్పటి నుంచి జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతుంది, వాళ్ళు మతాలు వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. కానీ లవ్ జిహాద్ అనే పేరు మాత్రం ఈ వినాశన ధర్మం క్యాండిడేట్లు ఇప్పుడే కనిపెట్టారు. లవ్ జిహాద్ లేదండి, ఫిక్షన్, అది అబద్ధం. హిందువులు ముస్లింలు చాలా రకాలుగా ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తని భార్య దౌర్జన్యం చేయడం, కొట్టడము, తిట్టడము రకరకాలు జరుగుతాయి. ముస్లిం పేరు కనిపించగానే చూడండి ముస్లిం అని చెప్పి అల్లరి చేసేటువంటి ఇది కాన్సెప్ట్ తయారు. వాంటెడ్లీ కావాలని ఒక బ్యాచ్ తిరుగుతున్నారు. ఎవరైనా వీళ్ళ సంఖ్య పెంచుకోవడం కోసం ఎవరైనా పర్వర్ట్స్ ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు శిక్షించవచ్చు. కానీ ఇప్పటిదాకా అటువంటి డేటా ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఎవ్వరూ బయటపెట్టలేదు. ఇప్పుడు కేరళ స్టోరీ తీసినప్పుడు 32,000 మంది చరిత్ర ఇదని రాశారు. కోర్టులు అడిగితే ఒక్క పేరు కూడా చెప్పలేదు. చివరికి 4 పేర్లు 3 పేర్లు ఉన్నాయి. ఆ 3 పేర్లే. ఆ 3 ఎవరో పర్వర్ట్స్ అయితే దాని 32,000 పేరు అబద్ధాలు ఎందుకు అంటే ఈ క్యాంపెయిన్ చేయడం కరెక్ట్ కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తానండి. విజయవిహారం పత్రిక నడిచేటువంటి రోజుల్లో మీరు స్కైబాబా పేరు వినుంటారు. షేక్ యూసుఫ్ బాబా అనే ఒక రచయిత ఉన్నాడు. మీరు పేరు విన్నారండి? విన్నారా? ఆయన సుల్తాన్ అని ఒక కథ రాశాడండి. ఇది జరిగింది 2001లో. సుల్తానా అనే కథ ఆయన రాసింది ఏమిటంటే, మంచి అభ్యుదయ పత్రికలో వచ్చింది అది. సుల్తానా అనేటువంటిది ముస్లిం అమ్మాయి, అదొక కవిత్వం మాదిరిగా 4 పేజీలు రాశాడు. ఈ సుల్తానా సుబ్బారావుని పెళ్లి చేసుకుంది. ఆ సుబ్బారావు ఆమెను బయట పెట్టి కొట్టేశాడు. ఇంకో సుల్తానా రామారావుని పెళ్లి చేసుకుంది. రామారావుని తీసుకెళ్ళి అమ్మేశాడు. ఇంకో సుల్తానా ఇంకొక అప్పారావుని పెళ్లి చేసుకుంది. అప్పారావు ఆమెను పట్టుకుని నువ్వు ముస్లిం అందుకే నేను పెళ్లి చేసుకున్నాను అని పట్టుకుని ఇలా 4 పేజీలు రాశాడండి. సుల్తానా ఒకటే క్యారెక్టరు, అనేక మంది పెళ్లి చేసుకుంటుంటారు. అంతమంది చదివితే మీరు పిచ్చోడైపోతారు. ఈ కథని అభ్యుదయ పత్రికలో ప్రింట్ చేస్తే, ఒక ప్రోగ్రెసివ్ అని చెప్పబడే పత్రికలో, నేను దాన్ని క్వశ్చన్ చేస్తూ విజయవిహారంలో సిగ్గుందా నీకు? 2 మతాలను కలపడానికి ఉన్న మతాంతర వ్యవహారాలే, వాటిపై కూడా దాడి చేస్తున్నాను అని చెప్పాను. అది ముస్లిం వైపు నుంచి లవ్ జిహాద్ కాన్సెప్ట్. అప్పటికి లవ్ జిహాద్ వీళ్ళు మొదలు పెట్టలే. వాడు లవ్ జిహాద్ ఉందని వీడు చెప్పింది. నేను దాన్ని ఖండిస్తే దాని మీద నాకు వ్యతిరేకంగా నాకు ఎవరైనా ఆన్సర్ రాస్తే నేను ప్రింట్ చేసేవాడిని. అలా కాకుండా ఒక సభ పెట్టారండి. నేను పుస్తకం వేశాను. నేను ఆ పుస్తకం కూడా మీకు ఇస్తాను కావాలంటే. ఆ సభ పెట్టిన వాళ్ళలో కె శ్రీనివాసు, అయ్యలయ్య లాంటి పెద్దలంతా ఉన్నారు. మేము వాళ్ళు మా మీద విమర్శ రాస్తే మేము దానికి జవాబిస్తూ దానికి 11 మంది గిరీశాలకు జవాబని ఇచ్చాం. ఆ పుస్తకం నా దగ్గర ఇప్పటికీ ఉంది. అంటే ఇలాంటి ఈ పర్వర్టెడ్ కాన్సెప్ట్స్ ముస్లిమ్స్ కూడా ప్రచారం చేశారని చెప్పడానికి చెప్తున్నాను నేను. అంటే లవ్ జిహాద్ అటు ఇటు ప్రచారం చేస్తే 2 తప్పే. ఆ రోజు దాన్ని ఈ వెనకేసుకు వచ్చినటువంటి కె శ్రీనివాస్, ఐలైన్ లాంటి వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాలి. లవ్ జిహాద్ తప్పు. అలాగే ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అన్యాయం కావడం తప్పు. మా బుర్ర చెడిపోయినటువంటి మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో 2 పక్షాల్లో అబద్ధాలు ప్రచారం చేస్తారు. వాళ్ళు అబద్ధాలే చెప్తూ ఉన్నారు. దీన్ని వీళ్ళు నశించాలి. ఈ మాట తీయకూడదని, ఇది చాలా తయారు చేసినటువంటి పదం, అది దాన్ని అంగీకరించకూడదు మనం. పహల్గాంలో బూర్కా ఉంటే వదిలేసేవారు. తర్వాత మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి అని చెప్పేసి కేవలం టార్గెట్ కాదండి. ఇప్పటిదాకా జరిగిన భారతదేశంలో ప్రతి మత కళలను కూడా వాడు ప్యాంట్ ఇప్పించి వాడు ఎవడో తెలుసుకుని చంపడం అనేది ఇప్పుడు కాదు, ఉపఖండంలో 100,000 సార్లు జరిగింది. నేను కానీ పెహల్గాంలో మనం గమనించాల్సిన, వాడు కావాలని అక్కడి నుంచి వచ్చి టార్గెట్ చేసి వచ్చిన మొత్తం మంది వాడు అదే పని చేశాడు. మనం కొట్టుకు చావాలని వాడు కోరుకున్నాడు. కానీ మనం దాంతోపాటు
ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవ్ చేసి అక్కడ దాకా పోనీ డ్రైవర్ అతను ఒక గుర్ర పిల్లని మీద ఎక్కించుకుని వీళ్ళని తీసుకొచ్చినటువంటి మనిషి ఆ ఉగ్రవాది మీద ఎగబడి వీళ్ళని చంపొద్దని తుపాకీ లాక్కుని కాల్పులకి గురై చచ్చిపోయినటువంటి విషయం కూడా మనం చెప్పాలి. అతను ముస్లిమేగా. అనేక మంది ట్యాక్సీ డ్రైవర్ వాళ్ళు కూడా ముస్లిమ్సేగా. అంటే ఏ మతంలో దుర్మార్గులు మంచివాళ్ళు ఉంటారండి, ఏ కులంలో కూడా మంచివాళ్ళు దుర్మార్గులు ఉంటారు. ఒక కులం మొత్తం మంచివాళ్ళు, ఒక కులం మొత్తం దుర్మార్గులు, ఓ మతం మొత్తం దుర్మార్గులు, మొత్తం మంచి, మొత్తం వైట్ బ్లాక్ అని చెప్పడం తప్పు. నేననేది ఏంటంటే మతోన్మాదం ఉంది లేదని కాదు, ముస్లిం మతోన్మాదం ఉంది, స్పష్టంగా ఉంది. దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. నేను ఖండించకూడదని నేను అంటలే. కానీ మనకు కనిపించిన ప్రతి ముస్లింని టెర్రరిస్ట్గా చూడడం తప్పు. మనకు కనిపించిన ప్రతి హిందువుని కూడా దుర్మార్గుడిగా ముస్లిం చూడడం తప్పు, కాఫీరని చూడడం తప్పు. ఈ అహంకారాలు తగ్గించుకోవాలి. కానీ అది దాటి వెళ్ళినటువంటి సంస్కృతులు, కల్చర్స్, అటువంటి ఆలోచనలు మనకున్నాయి. అసలు మన హైదరాబాద్ నగరమే మీరు లవ్ జిహాద్ అంటారు, ఏమంటారు, భాగమతి అనేటువంటి అమ్మాయిని కులీ కుతుబ్ షా ప్రేమించడం వల్ల, ఆయన నది దాటి ఈదుకుంటూ వెళ్ళడం వల్ల బ్రిడ్జ్ కట్టాడని చెప్తారు. భాగ్యనగరం పేరు మీద మన ఏర్పడిందని మనకు కథ ఉంది. అంచేత మతాంతర వివాహాలు ఏర్పడినటువంటి నగరం ఇది. గొప్ప ప్రేమ వల్ల ఏర్పడింది. మన ప్రేమ సంస్కృతిని కాపాడుకోవాలి, కానీ లవ్ జిహాద్ ఇలాంటి దొంగ కాన్సెప్ట్స్ కాదు. కానీ ఇప్పుడు ముస్లిమ్స్ ఎక్కువగా హిందూ గుళ్ళను టార్గెట్ చేసి గుళ్ళ మీద దాడులు జరుపుతున్నారు. మన సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడిని చూసినాం. తర్వాత అక్కడ సఫిల్గూడలో ఒక ముస్లిం అతను గుళ్ళో బాత్రూమ్ కూర్చున్నాడు. అంటే వాంటెడ్లీ దేవుళ్ళ చాలా దారుణమైనటువంటి ఈ మతోన్మాద ప్రచారం తలకెక్కినటువంటి పెచ్చవేతాలు దుర్మార్గులు చేసేటువంటి పని అది. ముస్లిం సంస్థలు ముందుకొచ్చి దీన్ని ఖండించాలని నేను కోరుకుంటాను. మా ముస్లిం సంస్థలు ఖండించినాయి. జయభారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం దీన్ని తీవ్రంగా తీసుకుని ఖండించాము. మేము ఈ విషయాల్ని ముస్లిం మతంలో తల చెడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఇలాంటి దుర్మార్గం చేయకూడదు, తప్పది. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. అంటే ఇవన్నీ వ్యతిరేక ఒక విషయం. అంత మాత్రాన ముస్లిమ్స్ అంతా కూడా హిందూ సంస్కృతిని వ్యతిరేకిస్తారని మనకి అనేక చోట్ల మనం సర్వే చేద్దాము. గణేష్ పండాలు పెడితే చాలా చోట్ల గణేష్ పండాలు పెడుతున్నటువంటి ముస్లిమ్స్ ఉన్నారు, గణేష్ లడ్డును పాడుకుంటున్నటువంటి ముస్లిమ్స్ ఉన్నారు, అలాగే అలంకరణలు చేసే ముస్లిమ్స్ ఉన్నారు. ఆఖరికి మనం ఇవాళ కాదు, భద్రాచలం గుడిలో ఆస్థాన విద్వాంసులు ముస్లిమ్స్. షేక్ హసన్ సాహెబ్ అని మోదీ గారే అవార్డు ఇచ్చాడు. అలాగే షేక్ చిన్నమల్లోనే ఉన్నాడు. అయోధ్య రామాలయానికి పనిచేసినటువంటి శిల్పులు ముస్లిమ్స్ ఉన్నారు. యాదాద్రి టెంపుల్కి పనిచేసినటువంటి శిల్పులు ముస్లిమ్స్ ఉన్నారు. అలాగే అనేక చోట్ల హిందూ కల్చర్కి బలపరుస్తూ దానికి సంబంధించిన పనులు చేస్తున్నటువంటి ముస్లిమ్స్ శుభ్రంగా ఉన్నారు. చక్కగా ఆలపించే కర్ణాటక సంగీత విద్వాంసులు ఉన్నారు. దేవుడు పాటలు పాడేటువంటి ముస్లిమ్స్ ఉన్నారు. అలాగే ముస్లిం మతానికి సంబంధించి క్యాలిగ్రఫీ చెక్కేటువంటి హిందువులు కూడా మీకు పాత బస్తీలో కనిపిస్తారు వెళ్తే. ఈ ఏదైతే మనకి సమ్మిళిత సయోధ్య సంస్కృతి ఉందో దాన్ని మనం కాపాడుకుని దాని గురించి మనం చెప్పుకోవాలి తప్పితే ఈ దరిద్రుడు ఎవడైతే చెప్పాడో వీళ్ళని హిందూ సంస్థలు ముస్లిం సంస్థలు ఇద్దరు తీవ్రంగా ఖండించాలి. దారుణం ఇది యాక్సెప్టబుల్ కాదు. అది మీరు చెప్పింది కరెక్టే, కానీ ముస్లిమ్స్ అందరినీ అలా చూడడం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఇప్పుడు ముస్లింలు హిందువులైనా మీ దాంట్లో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మేము జనవరి నెల జస్ట్ 3 నెలల పనే చెప్తాను మీకు, ఎక్కువ టైం తీసుకోను. జనవరి నెలలో మేము సంక్రాంతి పండుగ హైదరాబాద్లో చేసామండి. హిందువులు ముస్లిం కలిపి చేసాం. ముస్లింలు దీనికి హాజరైన నిజాం నవాబు రౌనక్ యార్ ఖాన్ గారు వచ్చాడు. ఆయన హారతులు ఇచ్చాడు, బొట్లు పెట్టుకున్నాడు, పండగ చేసుకున్నాం. తర్వాత మార్చి నెలలో మేము ఇది హోలీ పండగ చేసుకున్నాం. ముస్లింలు హిందువులు కలిపి రంగులు జరుపుకున్నారు. అప్పుడు రంజాన్ నడుస్తుంది, అయినా ముస్లిమ్స్ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు కూడా రంగులు జల్లుకున్నారు. నా మీద కూడా నవాబు గారు రంగులు వేసాడు, నేను ఆయన మీద రంగులు వేసాను. మేము కలిపి జరుపుకున్నాం. ఇఫ్తార్ పండుగ కలిపి జరుపుకున్నాం. రామనవమి విషయం మీకు చెప్పాను. అంటే కలిపి ఉండేటువంటి సంస్కృతి ఎక్కడ న్యూస్ అవ్వట్లేదండి. కానీ ఈ ఎవడో టట్టికి పోయాడు అనేది ఇది పెద్ద న్యూస్ అవుతుంది. నేనంటే దీన్ని కూడా మీడియా ప్రచారం చేస్తే, ప్రజల్లో మంచి కూడా ప్రచారం చేస్తే బాగుంటుంది, చెడు కాకుండా అని నేను కోరుకుంటాను. ముస్లింల కట్టుబాట్లు వేరు, అలా అంటే కట్టుబాట్లు వేరు, అలా కట్టుబొట్టు కూడా వేరు. తర్వాత వాళ్ళ తిండి పద్ధతులు వేరు, మొక్కే దేవుడు వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, సాంప్రదాయం వేరు. కంప్లీట్గా హిందువులది వేరు. అంటే వీళ్ళు మనుషులుగా అప్పుడప్పుడు పరిచయస్తులుగా కలిసి ఉంటుండొచ్చు అక్కడ కొన్ని చోట్ల, కానీ వీళ్ళిద్దరికీ వైరుధ్యం ప్రతి దగ్గర జరుగుతూనే ఉంటుంది కదా. ఎట్లా పాసిబుల్ ఏంటంటే మనకి ఈ పరిస్థితిని దాటి చాలా ముందుకు వచ్చేసాం. ఇప్పుడు సత్యపీర్ అని బెంగాల్లో టెంపుల్స్ ఉంటాయండి. సత్యనారాయణ స్వామి అని హిందువులు వ్రతాలు ఉపవాసాలు ఉండి అదే అక్కడికి వెళ్ళి పూజిస్తారు. అలాగే ముస్లింలు సత్యపీర్ అని కొలుచుకుంటారు. అలాగే సింధు ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్లో పోయింది అనుకోండి, జూలేలాలని వాళ్ళు అంటారు. దానికి కూడా ఒక ముస్లిం పేరు పెట్టుకుని అక్కడ దేవుణ్ణి వీళ్ళు వేరే అంటారు. అనేక చోట్ల కలిసి జరుపుకునే పండుగలు, కలిసి జరుపుకునే సంస్కృతులు ఉన్నాయి. కడప జిల్లాలో ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే మనకి కర్ణాటకలో ఇప్పుడు బీబీ నాంచారమ్మకి సంబంధించినటువంటిది టెంపుల్ ఉన్నది మేల్కోటలో. ఆ ప్రాంతంలో కొంతకాలం పాటు మన శ్రీమన్నారాయణ విగ్రహానికి చెలవనారాయణ అంటారు, ఆ విగ్రహానికి ముస్లిం పద్ధతిలో లుంగి కడతారండి. ముస్లిం పద్ధతిలో ఈ సురమ రాస్తారండి, అలంకారం. తర్వాత ముస్లిం పద్ధతిలో ఆయనకు ఆ రోజు రొట్టెలు ప్రసాదంగా పెడతారు, రొట్టెలే పంచి పెడతారు. ఈ కల్చర్ ఎందుకంటే ఆయన ముస్లింలు అల్లుడని.
ముస్లింలు మా అల్లుడు అనే ఉద్దేశంతో కడపలో ఆ వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళి మొక్కులు చెల్లించుకునే విధానాలు ఉన్నాయండి. అలాగే హిందువులు ముస్లింలు కలిపి చేసుకునే పనులు చాలా ఉన్నాయండి. అవన్నీ దాటి మనం వచ్చేసాం. హిందువులంతా పండుగలకు కూడా ముస్లిం వచ్చి హలాల్ చేస్తేనే తింటారు. ఉర్దూ అనే భాష ఉందండి. ఉర్దూ అనేటువంటి భాష భారతదేశం దాటి అక్కడ లేదు. అరేబియాలోను ఇరాన్లో కూడా మాట్లాడు. మన భారతదేశంలో పుట్టింది. ఇది హిందువులు ముస్లింలు కలిసి పుట్టించుకునే భాష. హిందువులు అనేక మంది పండితులు ఉండేవారు దాంట్లో. హిందుస్థానీ సంగీతం అనేటువంటిది హిందువులు ముస్లింలు కలిపి తయారు చేసుకున్న సంగీతం. దీంట్లో అటు మనకి ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ లాంటి మహాపండితులను, రవిశంకర్ లాంటి మహానుభావులు అనేక మంది, వందల మంది పేర్లు చెప్పచ్చు మనం. ఇద్దరం కలిసి సంస్కృతిని, సంగీతం నిర్మించుకున్నాం, వాస్తు శైలి నిర్మించుకున్నాం, ఇద్దరం కలిసి ఒక భాష తయారు చేసుకున్నాం. మనం విడివిడిగా దూరంగా శత్రువులుగా ఉండడం అనేది చాలా కాలం అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిపార్ట్మెంట్లు మొదలైనాయి. అటు ముస్లింల వైపు నుంచి, హిందువుల వైపు నుంచి. నువ్వు వాడితో కలవకు, ఇది హిందూ పద్ధతి, నువ్వు కాఫీర్ల పద్ధతిలో ఉండొద్దని వాడు ప్రచారం చేస్తున్నాడు. ఇది ముస్లిం పద్ధతి, ఈయన ముస్లిం దేవుడు, ఈయన నువ్వు కొలవడం మానేయని వీడు ప్రచారం చేస్తున్నాడు. ఈ విద్వేషం, వినాశనం అనేది తగ్గించుకుంటే ఇద్దరి మధ్య సంస్కృతి, స్నేహానికి సంబంధించి చాలా అపారమైనటువంటి సంస్కృతి ఉన్నది అని నా ఉద్దేశం. చివరిగా ఇటు హిందువులకు కావచ్చు, లేదంటే ముస్లింలకు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నేనేమంటానంటే ఈ మతోన్మాదం అనేది రెండు మతాల్లోనూ, ఈవెన్ క్రైస్తవ మతంలోనూ, అన్ని మతాల్లోనూ కూడా మతం వేరు, మతోన్మాదం వేరు. మతోన్మాదం ఉన్నది, మతం వేరే ఉన్నది. ఈ మతోన్మాదుల్ని అన్ని మతాలు, వాళ్ళు మతోన్మాదులు అన్ని మతాల్లో 2-3%. ఆయన అక్బరుద్దీన్ ఏం చెప్పాడు, 15 నిమిషాల్లో కోసేస్తాను, టైం ఇస్తే అని చెప్పాడు. అటువంటి దుర్మార్గుడిని ముస్లింలు దూరం పెట్టాలి, ముస్లిం సంస్థలు ఖండించాలి, బయటకు రావాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. అలాగే రక్తనదులు ప్రవహిస్తామని హరిద్వార్లో కూర్చొని హిందూ సంస్థలు కూడా ప్రకటనలు చేశాయి. వీళ్ళని హిందూ సంస్కృతి ప్రతినిధులుగా గుర్తించడం మానేసి వాళ్ళకు కూడా వ్యతిరేకంగా మనం మాట్లాడడం అనేది చేయాలి. రెండు చోట్ల ఉన్నాయండి మతోన్మాదాలు. ఈ మతోన్మాదులను దూరం పెట్టి మతంలో ఉన్న రెండు మతాల్లో గొప్ప విలువలు ఉన్నాయండి. హిందూ మతంలో నేను హిందూగా చాలా గొప్ప విలువలు ఉన్నాయని భావిస్తున్నాను. ఈ ముస్లిం మతాలు కూడా ఉన్న గొప్ప విలువలు నాకు తెలుసు. క్రైస్తవ మతాలు కూడా చాలా గొప్ప విలువలు ఉన్నాయి. ఈ గొప్ప విలువలు కలుస్తాయి కూడా. వేదాలని, బైబిల్ని, ఖురాన్ని దాటి మానవాళిని తీసుకెళ్ళాలి. ఆ పని మూడింటిని హార్మనైజ్ చేయడం ద్వారా, సమన్వయపరచడం ద్వారా తీసుకెళ్ళాలని వివేకానంద చెప్పాడు. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో ఈ భారతదేశాన్ని నిర్మించాలని చెప్పాడు. ఆ దిశగా మనం వివేకానందుడు ఎవరు, నారాయణ గురు ఎవరు, మహాత్మా గాంధీ ఎవరు, లేకపోతే మనకు తెలిసినటువంటి షిరిడి సాయిబాబా ఎవరు, ఇటువంటి మహనీయులను తలుచుకుంటూ, ఉమ్మడి సంస్కృతిని తలుచుకుంటూ మనం భారతదేశాన్ని నిర్మించాలి. అలా కాకుండా ఈ విద్వేష విధానం ఏదైతే ఉన్నదో, ఈ వినాశన ధర్మం ఏదైతే ఉన్నదో, ఈ అన్ని మతాల్లో ఈ వినాశన ధార్మికులు ఉన్నారు. వీళ్ళు నిప్పులే కక్కుతారు, విషమే కక్కుతారు, అవతల దేవతలు నిందిస్తూ ఉంటారు, అవతల మనుషులు నిందించి వాళ్ళంతా నెగిటివ్గా పోర్ట్రే చేస్తారు. ఇటువంటి వినాశన ధర్మం కాకుండా సనాతన ధర్మాన్ని మనం అనుసరించాలి. ముస్లింలు కూడా మంచి, ఇస్లాం చెప్తున్నటువంటి మంచి విషయాలను ఆచరిస్తూ చెడ్డ విషయాలను పక్కన పెట్టి, మతాల్లో అందరం కూడా మన లోపాలను అధిగమిస్తూ సంస్కరణలు జరుగుతూ ఉంటాయండి, ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. అన్ని మతాల్లో కూడా అవసరం లేని వదిలిపెడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఈ ప్రవాహం ముందుకు వెళ్ళి అందరూ కూడా కలిసికట్టుగా ఉండే విధంగా దేశాన్ని అభివృద్ధులు తీసుకోవాలి, సమాజాన్ని అభివృద్ధులు తీసుకురావాలి, ప్రపంచంలో కూడా ఇది ఆదర్శం కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.